హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రోటి పచ్చడి, నెల్లూరు ఫేమస్ మినుముల పచ్చడి చూపించబోతున్నానండి. ఫస్ట్ మనం ఒక బాండ్లో పెట్టుకొని ఆయిల్ పోసుకొని 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు వేసేసి అలా ఫ్రై చేసేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 20 నుంచి 25 వరకు కారం లేని ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫ్రై అవ్వకూడదండి, టేస్ట్ మారుతుంది పచ్చడి. దోరగా వేపుకుంటే ఒక 2 మినిట్స్ అలా. తర్వాత అవి తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే పాన్లో మనము 3 టేబుల్ స్పూన్స్ మినుములండి, అదే మినపప్పు అండి, వేసుకొని ఇవి కూడా దోరగా వేయించుకోవాలి. మంచి ఫ్లేవర్, మంచి స్మెల్ వస్తుంది. స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడమే. తర్వాత మనము ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఫస్టే నానబెట్టేసుకోవాలి. ఫస్ట్ రౌండ్లో మనము ఆ నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కొంచెం క్రిస్టల్ సాల్ట్ వేసేసి దంచుకోవాలి మెత్తగా. తర్వాత మనం ముందుగా వేపుకున్న అవన్నీ వేసుకొని కొంచెం కొంచెం చింతపండు వాటర్ పోసుకుంటూ దంచుకోవాలి. అది మెత్తగా పేస్ట్ అయిన తర్వాత ఇప్పుడు మినుములు వేయించుకున్నాం కదండి, అవి వేసుకొని ఎక్కువ పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చాపచ్చగా దంచుకుంటే అవి టేస్ట్కి బాగుంటాయండి. తర్వాత అందులో మనం ఎర్రగడ్డ వేసుకొని దాన్ని కూడా అలాగా ఆకలతో దాన్ని కూడా కచ్చాపచ్చిగా దంచుకుంటే పచ్చడిలోకి చాలా బాగుంటుందండి టేస్ట్. మీరు ట్రై చేసి చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.